మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో స్థానికంగా జరిగిన ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అక్కడ స్కూల్లో 13 సంవత్సరాల వయసు గల 8వ తరగతి చదువుతున్నటువంటి శైలజ అనే చిన్నారిని స్థానికంగా ఉన్నటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు హతమార్చిన పరిస్థితి అక్కడ జరిగింది. పూర్తి కథనంలోకి వెళ్తే ఏదైతే స్కూల్ కి వెళ్ళిన శైలజ అనే పాప ఇంకా సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి సోదరుడు ఇద్దరు ఊరు అంతా వెతుకుతున్న క్రమంలో ఒక ఇంటి బయట ఆ పాపకి సంబంధించిన చెప్పులు కనపడ్డాయి. ఆ ఇంటికి తాళం వేసింది. ఆ ఇంటి తాళం బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మంచం మీద ఈ చిన్నారి విగత జీవిలాగా పడి ఉంది. ఆ పాపకి మెడ చుట్టూ గాయాలు ఉన్నాయి. అయితే అప్పటికి ఆ పాప చనిపోయింది. ఆ పాపకి పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. పోస్ట్ మార్టం అయితే తప్ప అసలు పూర్తి వివరాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పోస్ట్ మార్టం మరి కాసేపట్లో ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఆ పాపకి ఏం జరిగిందని తెలియాల్సి ఉంది. అయితే స్థానికుల కథనం ప్రకారం అక్కడ ఉన్నటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఆ కుటుంబం మీద ప్రత్యేకంగా కక్ష కట్టి ఆ పాపని టార్గెట్ చేసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో లేదంటే ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్న క్రమంలోనూ ఆ పాపను తీసుకెళ్లి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మరేరాజు ఏదైతే ఆ చిట్టుతల్లి శైలజ వాళ్ళ అన్న ఒకటే స్కూల్ చదువుతున్నారు ఇద్దరు. సో అసలు ఏం జరిగింది అనేది తన మాటలో ఒకసారి విందాం. బ్రదర్, ఏం జరిగింది మరి? ఎంత టైం అయింది అప్పటికి? అప్పుడు 4 అయింది. కరెక్ట్ 4ంటికి పడదు. డైరెక్ట్ స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి వచ్చేసావు? 4 అయింది. 4 అంగల్ నా అమ్మని అడిగా, రాలేదరా అంది. రాలేదు అన్న. గబాబా సైకిల్ బ్యాగ్ ఇంటికాడ పెట్టేసి గబాబా వచ్చి ఇటు ఈ మధ్యలో ఎత్తుకుతుంటే ఆ అమ్మాయి చెప్పులు పడ్డాయి. ఆ చెప్పులు చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అమ్మాయి ఆడ తిరిగి పనుకుంది. అంటే తాళం వేసిందా ఇంటికి? తాళం వేసిందని ఆ పక్కకి వెళ్ళి కిటికీలో చూస్తే కిటికీలో అమ్మాయి ఆడ తిరిగి పనుకుంది. గబాబా వెళ్ళి తాళం పెట్టి అమ్మాయిని లేపితే మొహం అంతా నల్లగా మొహం మీద ఘాట్లు పడి ఇదే మెడ మీద ఘాటు పడిందని గబాబా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించా. అందరం పిలిపించా. అప్పటికి పాప చనిపోయిందా? చనిపోయింది. బాగా నీళ్ళకిపోయింది. అంటే స్కూల్లో ఏ టైం కి పాప ఇంటికి వచ్చింది అంటారు? స్కూల్ దగ్గర వెళ్ళలేదంట, సగంలోనే తిరిగేసి వచ్చేసింది. అంటే ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళేటప్పుడే వెళ్ళకుండా మధ్యలో వచ్చేసింది. కడుపు నొప్పి అని వచ్చేసిందంట. దారిలో ఏం జరుగుతుంది చెప్తే అమ్మాయి ఆడ. మీరేమనుకుంటున్నారు? ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అనుకుంటే ఏదో ఒకటి ఖర్చు పెట్టి చేసి ఉంటుంది. అంటే ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయా? గతంలో ఏం గొడవలేదు. ఏం గొడవలు లేవు. అనే వ్యక్తి మీద ప్రస్తుతం అనుమానంగా ఉన్న అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించి మీకు ఏం చెప్తారు? మాకైతే ఆయన అంత ముందర తెలుసు. 3 సంవత్సరాల నుంచి అమ్మ ఆయన మాట్లాడుకోవట్లా. ఎలా తెలుసు? ఆయన రిలేటివా లేదంటే గ్యాస్ డెలివరీ చేయడానికి వస్తారా? గ్యాస్ డెలివరీ చేస్తాను. ఓన్లీ అంతే. ఇంకా వేరే విధంగా ఏ పరిచయం లేదు. పరిచయం అంటే స్పిన్నింగ్ మిల్లుకి వెళ్ళినప్పుడు పరిచయం. స్పిన్నింగ్ అదే వర్క్ చేసే ప్లేస్ దగ్గర పరిచయం. ఇక ఇంట్లో వాళ్ళు చూసి వదిలే అమ్మాయి నీకు ఎందుకు అన్ని వదిలేసి అంది. అదే ఎవరికి పరిచయం? మా అమ్మకి పరిచయం. మీ అమ్మగారికి పరిచయం. ఆ పరిచయం అయితే మా ఇంట్లో ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? అసలు అంటే ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లా. ఆయన మా అమ్మ మాట్లాడతలేదని ఖర్చు పెట్టి అటు చేస్తుంటాడు అనుకుంటున్నా. అంటే అమ్మగారికి అతనికి ఇద్దరికి పరిచయం ఉంది గతంలో? 2 సంవత్సరాల క్రితం అమ్మ మా అమ్మోళ్ళు మా పెద్దమ్మలు చెప్పండి కానీ అమ్మ మాట్లాడతల్లా. అమ్మాయి అయిపోయింది. అమ్మాయి ఇంటిలో ఉండి అన్ని చూసుకుంటుంది. ఇక ఆ సమయంలో ఆయన మాట్లాడతలేదని ఎట్టి మన పల్లెలో తిరుగుతా చేసాడట. సో మీ అమ్మగారి మీద ఉన్న కోపాన్ని ఆ చిన్న పాప మీద చూపించుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఆ పాపకి బాగా మెడ మీద ఘాట్లు ఇంకా ఎక్కడెక్కడ ఘాట్లు ఉన్నాయి. అప్పటికి చనిపోయి ఉంది. అంటే చుట్టుపక్కల ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. ఎత్తన పోయి దేవులాడిందా ఆ ఇంటికి ఎట్ట తెలిసి నీకు? అటు పోతుంటే చెప్పులు పడ్డాయి. ఇక ఆ చెప్పులు చూసి బయట ఉండే చెప్పులు ఆ చెప్పులు తీసుకొని లోనికి వెళ్ళి అమ్మాయిని కాకేసి అమ్మాయి తిరగలా వెళ్ళి అమ్మాయిని లేకపోతే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు. గతంలో ఎప్పుడైనా నాగరాజు అనే వ్యక్తితో గొడవ పడ్డారా? గొడవేం మళ్ళా ఎటువంటి వాగ్వాదాలు కూడా ఏం జరగాలి? చిన్న చిన్న మాటలు తో పాటు ఆ పాపకి సంబంధించి తండ్రి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే హై స్కూల్ 9ంటికి వెళ్తారు సార్. ఒక సైకిల్ మీద ఇద్దరు వెళ్ళాలని చెప్పేసి 2 బ్యాగులు తీసుకుని బాబు వెళ్ళాడు. పాప వెనకాల వస్తున్నాలే అంటే ఇద్దరు కలిసి వెళ్తారు. మా వాడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. పాప వెనకాల వస్తుంది.
అయితే పాప కలిపి మామూలు ముగ్గురు వెళ్తారు, పాపతో పాటు 2 ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు కలిసి వెళ్తారు. అయితే కలిసి వచ్చి కొద్ది దూరం ఇంటి నుంచి కొద్దిగా బయటికి దీనికి మధ్యలో మా బాబు ఆగి ఏదో తీసుకోవాలి నేను బుక్లు, నువ్వు కలిసిపో అని బ్యాగ్ ఇచ్చేసాడు పాపకి. ఇచ్చేసేసి పాప వాళ్ళు వెళ్తున్నారు, ఈ బాబు ఇంకో రూట్లో వచ్చాడు, పాపను వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఇక పాపకి వీళ్ళ సంబంధం లేదు, ఇక పాప వెళ్ళిపోయింది లేకపోతే బుక్కులు తీసుకుని లేకపోతే పాప దారిలో లేదు, వెళ్ళిపోయి ఉంటుందని ఎవరు క్యాష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 11:30కి పాప కడుపులు నొప్పి అని బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చింది పాప, 11:30కి వచ్చింది పాప. మా వాడికి తెలియదు, మా వాడికి 3:30-4 వదిలిపెట్టిందా బాబుకి తెలియదు. ఇంటికి వచ్చేసరికి లేరు, ఎతకడానికి వెళ్ళారు. బాబు అక్కడ నుంచి ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి అమ్మాయి రాలేదని అడిగాడు. అమ్మాయి రాలేదురా, ఇంకా ఏందిరా ఉందా వాళ్ళమ్మ అని చెప్పేసి సైకిల్ వేసుకొని మళ్ళీ వెళ్ళాడు వెనక్కి. అంతలోకి వీళ్ళు అమ్మాయితో కలిసి ఫ్రెండ్స్ వస్తున్నారు. అమ్మాయి ఏదంటే మీ అమ్మాయి 11:30కి వెళ్ళిపోయింది, ఇంకా రాబోతుందని వాళ్ళు అన్నారు. అమ్మాయి రాబోతుంది అని చెప్పేసి అమ్మాయి మామూలు ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆ బజార్ తిరుగుతూ ఉంటే వచ్చే బజారులో కొద్దిగా తిరగగానే అక్కడ పాప చెప్పు ఆ ఇంటికి కొద్దిగా దూరంలో ఆడో చెప్పు పడి ఉంది. ఇంకా జ్యూస్ వేసేసి ఇక బాబు లగెత్తుకుంటా ఆ ఇంటి వైపు వెళ్ళాడు. ఇంటికాడికి వెళ్ళాడు. ఆ ఇంటికాడికి వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంది, ఇంటికి తాళం వేసి ఉంది అని చెప్పేసి ఇంట్లో చూసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్యాన్ తిరుగుతుంది. అది తలుపు కాడికి వెళ్ళి ఫ్యాన్ తిరుగుతుంది. ఇంట్లోకి వెళ్ళేవాడు ఫ్యాన్ ఆపుతాడు కదా, ఎందుకు ఫ్యాన్ ఆపలే అని చెప్పేసి వెనకమాల నుంచి వచ్చి కిటికీకి నైట్ వేసుకొని కిటికీలో కొని చూసాడు. అమ్మాయి ఇట్లా పనుకొని ఉంది, పాప నోరు వేసుకొని. ఇక బాబు ఇక అమ్మాయి ఎట్లా పడిపోయింది అని చెప్పేసి కేకలేసాడు, నుంచొని కేకలేసిన పాప ఉలికి పలుకు లేదు. బాబుకి అర్థం కాక ఇక తిరిగి వచ్చేసి రాయి తీసుకొని ఆ తాళం పగలు కొట్టేసి పాప దగ్గరికి వెళ్ళి ఎరి కేకలు వేసుకుంటా లేపి పాప లగపోలేకే ఇక వాళ్ళ అమ్మకి వాళ్ళు ఫోన్ చేసి తీసుకొచ్చేసి బయట పడుకోబెట్టారు. అది జరిగిన 1 గంటకి నాకు ఫోన్ కలిసింది. నేను పని నుంచి వచ్చే లోపల ఆల్రెడీ పిల్ల చనిపోయింది, ఆరంభ దాంట్లో వెళ్తుంటే నేను వచ్చిన 1 గంటకి ఇక ఇవన్నీ చేస్తామని లేక పాపను అడిగితే ఆరంభం చనిపోయి ఛాన్స్ అయిపోయింది అని చెప్పి. ఆ ఇల్లు నాగరాజు అనే వ్యక్తిది. నాగరాజు అనే వ్యక్తి అద్దె. ఇప్పుడు అతనితో మీకు ఏమన్నా సమస్యలు? లేదు సార్, ఏమి లేదు. అంటే బడికెళ్ళి వాడు ఆ పాప వెళ్ళే రూట్ అనేది ఆ పాప అంత చూసి ఏమన్నా అటు చేయాలనుకొని పాప ఒక్కతే రావటం చూసి 2-3 కలిసి వెళ్తారు రోజు. అదే ఇప్పుడు ఏంటంటే కక్ష సాధింపు కోసం చేసినట్టు కనపడుతుంది. కష్ట అదేం లేదు సార్, కొట్టుకుంటే అసలు ఎందుకు ఇలా జరిగింది, మా అమ్మాయి దగ్గరికి నువ్వు ఎట్లా చేయాల్సి వచ్చింది, అసలు ఏంటి అని అది నాకు తెలియాలి. ఓకే అండి, ఇప్పుడు అధికారులని పోలీసు అధికారులని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి సార్. ఇట్లాగే ఏ తండ్రి ఏ తల్లి బాధపడకూడదు, ఏ చిన్నపిల్ల కూడా బాధపడకూడదని అని నేను కోరుకుంటున్నాను సార్. వాడు మాకు చూపించి నువ్వు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నువ్వు ఆ పిల్ల నుంచి నోట్లో నుంచి నుడిచి వచ్చింది, ఏదో తాపిచ్చాడు, అంత బలమైన అంత ఇదిగా సంపాల్సిన బాధ ఏంది నీకు, అసలు విషయం లాంటిది ఏదైనా ఇచ్చాడు అని మందుల నుంచి బెడ్ అదే తెల్లగా నురుజు అవన్నీ వస్తుంది. అంటే నేను చూసి చెబుతున్నా సార్. అయితే అట్లాగా వాడు చేయాల్సిన కారణం ఏంటి, పాప ఏంది అలా చేసావు ఏంది, అయినా పాప అంతమంది ఇళ్ళ పక్కన ఉన్నారు, ఈ లాక్కెళ్ళేదాకా అంత ఇదిగా ఉండాల్సిన ఇదేంది, అసలు ఏదో జరిగింది సార్. వాడిని తీసుకొస్తే గానీ అది నాకు నిజంలో బయటపడింది. మా కళ్ళ ముందు జరిగింది అయితే వాస్తవాలు ఇవి. ఇట్లా ఏ తల్లికి ఏ తండ్రికి ఇట్లా జరగకూడదు, ఏ బిడ్డ నా బిడ్డలాగే ఏ తండ్రి బాధకూడదు నేను నేను చెప్పండి. మీకు వాడు చంపితేనే మీడియాలో తెచ్చి మమ్మల్ని పెట్టొద్దు, అదే మమ్మల్ని పెట్టొద్దు, వాడిని సాయంత్రం చంపాలా, వాడిని చంపితేనే మేము ఆ పిల్లలు మట్టి చేస్తాం, వాడు చంపితేనే మా పిల్లలు బాడీ తీసుకెళ్తాం, మళ్ళీ రోడ్డుకి అడ్డం పెడతాం. అది చెప్తున్నాం మేము, ఇదే మాట. మళ్ళీ 24 గంటల్లో రాత్రి నుంచి తెలియలేదు కాబట్టి వాడిని సాయంత్రం లోపు వాడిని ఇక్కడ తీసుకొస్తారా, చచ్చిపోయిన సంగతి తెలిసిందేనే మా పిల్లలు మట్టి చేస్తాం, లేదా రోడ్డుకి అడ్డం పెట్టి చేసేస్తాం. ఇదే మా శాసనం. ఎలాంటి సంబంధం లేదు, అది మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆడేవిడ మేము మాకు సంబంధం లేదు. మేము తలా ఊర్లో ఉండేవాళ్ళమే, వీడు అత్తగారు ఇంట్లో ఉంటున్నాడు, ఆడ ఏం జరిగిందో మాకు విషయం తెలియదండి. వాళ్ళు ఊరు వాళ్ళని పట్టుకోవాలా, వీడి పెళ్ళాన్ని పట్టుకోవాలా, వాడు కొడుకుని పట్టుకోవాలా, అయ్యని పట్టుకోవాలా, అరవకండి మా కడుపు మాట. మాకు అమ్మగారు ఎక్కడ ఉన్నారు అది ఆడందో మాకు తెలియదు అండి. దాని రాత్రి పోలీసు దెబ్బ పండుకొని దాటేసారు. దాని పని మేము చూసుకునే వాళ్ళమే కదా, దాన్ని ఎందుకు కార్లు సోట్లు పెట్టారు. అది
అది చెప్పి నిజంగా ఎక్కించేవాళ్ళం దాని చేత మేము. దాని సంగతిగా లేకపోతే ఇంకేదైనా విషయమా? పిల్ల మీద పగబట్టి చేశాడా, దాని మీద పగబట్టి చేశాడా? మాకు నిజం తెలియాలి కదా. దాన్ని ఎందుకు దాచి పెట్టారు? మమ్మల్ని ప్రతి ఒక్కరు మాట్లాడి మమ్మల్ని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ పెట్టొద్దు. ఎలాండి మా పిల్లలు న్యాయం చేయండి. ఇది కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఏదైతే నాగరాజ్ అనే వ్యక్తి, అతను గత 3 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తే. అయితే ఆ నాగరాజుకి ఆ కుటుంబానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు అయితే జరిగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారి కథనం ప్రకారం, అయితే దాన్ని కక్షపూరితంగా తీసుకొని ఈ పాపపై అఘాయిత్యం చేస్తుంటారని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరామన్ మనోజ్ తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.